కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో 2 గేట్లను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. మిగిలిన 6 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇలా చేయడంలో సమస్య వస్తే ఆ గేట్లను కూడా తొలగించాల్సి ఉంటుందని తెలిపింది. దెబ్బతిన్న సీసీ బ్లాక్లు తీసేసి మళ్లీ కొత్తగా అమర్చాల్సి ఉంటుందని తెలిపింది. ఆఫ్రాన్కు మరమ్మతులు, గ్రౌంటింగ్ సహా అనేక పునరుద్ధరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి ఇందుకు గల కారణాలు, పునరుద్ధరణ చర్యల్ని తెలియజేసేందుకు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా నిపుణుల కమిటీని ఎన్డీఎస్ఏ నియమించిన విషయం తెలిసిందే. వర్షాకాలంలోగా మరమ్మతులు చేయకుంటే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున తక్షణం చేపట్టాల్సిన చర్యలతో మధ్యంతర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు 90కి పైగా సిఫారసులతో నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏ నీటిపారుదల శాఖకు అందజేసింది. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈలోగా చేపట్టాల్సిన చర్యల్ని కమిటీ సిఫార్సు చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో 85 రేడియల్ గేట్లకు గాను 77 ఎత్తగలిగినట్లు నీటిపారుదల శాఖ నివేదించింది. 15 నుంచి 22 వరకు గేట్లు ఎత్తేటప్పుడు సమస్యలు వచ్చాయి. ఈ 8 గేట్లు 7 బ్లాక్లో ఉన్నాయి. ఈ గేట్లను పైకి ఎత్తే పనిని వర్షాకాలంలోగా పూర్తి చేయాలి. 7 బ్లాక్లోని పియర్స్, రాఫ్ట్ సహా కుంగి ఈ రేడియల్ గేట్లకు ఇబ్బందికర పరిస్థితి ఉంది. 20వ పియర్ మరీ అధ్వానంగా ఉంది. ఇది 1.2 మీటర్లు కుంగడంతో పాటు కాంక్రీటు దెబ్బతిని భారీగా బీటలు వారింది. 7వ బ్లాక్లోని పియర్స్ కు, రాఫ్ట్ కు ఎగువన, దిగువన భారీగా బీటలు వచ్చాయి. దీంతో రేడియల్ గేట్లు పైకి ఎత్తే మెకానిజం కూడా సరిగ్గా లేదని అభిప్రాయపడింది. గేట్ల పైన, స్ట్రక్చర్ పైన నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు వర్షాకాలంలోగా 7వ బ్లాక్లోని అన్ని గేట్లను పూర్తి స్థాయిలో పైకి ఎత్తి ఉంచాలి. ఇది చేసేలోగా రేడియల్ గేట్లకు సంబంధించిన అన్ని వ్యవస్థలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించింది. ప్రతి గేటుకు సంబంధించినవన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. 7వ బ్లాక్లో పైకి లేవని 15 నుంచి 22 వరకు గేట్లకు సంబంధించి చర్యలు తీసుకోవాలని వివరించింది. కాగా వచ్చే వర్షాకాలంలో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వర్షాకాలంలో అన్ని గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి ఉంచాలని సూచించింది. అలా చేస్తే వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వెళ్లిపోతోందని తెలిపింది. ప్రాణహిత నది నుంచి వచ్చే ప్రవాహాన్ని మేడిగడ్డలో నిల్వ చేయకపోతే అన్నారం బ్యారేజీకి ఎత్తిపోయడం సాధ్యం కాదు. ప్రధాన గోదావరికి వరద వచ్చి శ్రీరామసాగర్ నుండి ఎల్లంపల్లికి ప్రవాహం మొదలైన తర్వాతనే కాళేశ్వరం ఎత్తిపోతల పంప్ హౌస్ నుంచి మధ్య మానేరుకు నీటిని మళ్లించడానికి వీలయ్యే అవకాశం ఉందని తెలిపింది.